హలో అండి. వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. ఆహ్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకున్నాం గదా! నిన్న ఇండస్ట్రియల్ రెజల్యూషన్ డిస్కస్ చేసుకున్నాం గదా! సో, మీకిది గుర్తుందిగా ఇండస్ట్రీ పాలిసీ రెజల్యూషన్ అని డిస్కస్ చేసుకున్నాం మనం నిన్న. ఓకే. ఇండస్ట్రీ యొక్క పాలిసీస్ ఎలా మార్చారు ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఓకే. నౌ నిన్న ఇక్కడి వరకు డిస్కస్ చేసుకున్నాం మనం. ఇండస్ట్రీ పాలిసీ రెజల్యూషన్ వల్ల నెగెటివ్స్ ఏంటి అని జెప్పి. సో, నేను మీకు అక్కడితో ఆపేసాను గదా! చిన్న టాపిక్ చేద్దామని జెప్పి. సో, దిస్ టాపిక్ విల్ బి ఇంట్రెస్టింగ్ హియర్. సో, ఎందుకంటే అది ఓకే. ఇండస్ట్రియల్ పాలిసీస్ మార్చేశారు. బానే ఉంది. 1956లో. ఆ తర్వాత 1991లో మనకి ఏం జరిగిందో తెలుసు కదా! ఎల్‌పీజీ రిఫార్మ్స్ వచ్చినాయి. ఎల్‌పీజీ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ వచ్చినాయి కదా! సో, అప్పుడు మనకి ఇన్ నిన్న క్లాస్ ఏమో మనం ఓన్లీ మన కంట్రీ లెవెల్‌లో ఇండస్ట్రీ పాలిసీస్ ఎలా మారినాయని డిస్కస్ చేసాం. ఇప్పుడు 1991లో ఏంటంటే ఓవరాల్‌గా మన ఇండియన్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో పాలిసీస్ ఎలా మార్చింది అని చెప్పి ఇక్కడి నుంచి టాపిక్ ఉంది మనకి. ఓకే. సో, 1991లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ దట్ ఈస్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోయినాయి మనకి. అండ్ ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోయింది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అందరికి తెలుసు కదా! పాత క్లాస్‌లో చెప్పాను రిమైండ్ చేసుకోండి. రెవెన్యూస్, ఎక్స్‌పెండిచర్ ఓకే. ఆహ్, రెవెన్యూస్‌లోంచి ఎక్స్‌పెండిచర్‌లోంచి రెవెన్యూస్ తీసేయగా ఇంకా ఎంతైతే మిగిలిందో ఆ ఎక్స్‌పెండిచర్ అమౌంట్ ఇంకా ఎక్స్‌పెండిచర్ చేయాల్సిన అమౌంట్ ఏదైతే మిగిలిందో అది బ్యాలెన్స్ అమౌంట్ మనకి అడ్మినిస్ట్రేషన్‌కి ఇంకా కావాలి. ఆ లోన్ తీసుకుంటాం దానికోసం. ఎక్కడ తీసుకుంటాం? ఆర్‌బీఐ దగ్గర బేసిక్ మీన్స్ అడ్వాన్సెస్ కింద తీసుకుంటాము. అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి అని చెప్పి చదువుకున్నాంగా ఫిస్కల్ డెఫిసిట్ అది. సో, 1991లో ఏమైంది? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఓకే. వల్ల ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ ఏదైతే ఉన్నాయో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి మీకు ముందు ముందు తెలుస్తుంది. ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ అని తగ్గిపోయాయి. సో, దానివల్ల ఫిస్కల్ డెఫిసిట్ అనేది పెరిగిపోయింది. సో, అప్పుడు మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫెరా యాక్ట్ అండ్ ఎంఆర్‌టీపీ యాక్ట్ అన్నమాట. ఓకే. ఇవి మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్ట్స్ ఇవి. గాట్ ఇట్? ఫెరా అంటేనేమో ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఎంఆర్‌టీపీ యాక్ట్ అంటేనేమో మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. మోనోపాలీ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. ఓకే. మీకు డిఫైన్ చేయమంటే డిఫైన్ చేస్తాను. ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేట్ చేస్తుందన్నమాట. ఫారెన్ ఎక్స్‌చేంజ్‌ని రెగ్యులేట్ చేస్తుంది. ఓకే. ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ అంటే ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ టాపిక్‌లో చెప్తాను. నేను ఇప్పుడు చెప్పి మీకు కాంప్లికేట్ చేయడం నాకు ఇష్టం లేదు. మీకు కొంచెం కాంప్లికేటెడ్ ఉన్న టాపిక్. సో, నేను ఓవర్ కాంప్లికేట్ చేయదలుచుకోలేదు. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి. ఫారెన్ ఎక్స్‌చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. ఫారెన్ ఎక్స్‌చేంజ్‌ని రెగ్యులేట్ చేస్తుంది. దాన్ని మార్చేసి మనం ఏం చేసాం 1991లో ఫెమా తీసుకొచ్చాం. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఓకే. అంటే డిఫరెన్స్ మాత్రం చెప్తానండి మీకు. డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చామన్నమాట మనం. మన గవర్నమెంట్ ఏం చేసింది ఫారినర్ ఫారెన్ ట్రేడ్స్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఓకే. కొంచెం. సో, రెగ్యులేట్ నుంచి మేనేజ్మెంట్ అన్నమాట. సో, ఇక్కడ రెగ్యులేట్ చేసాం మనం. రెగ్యులేషన్ అంటే ఏంటి? ఇది సెట్ ఆఫ్ రూల్స్ ఇవి ఫాలో అవ్వండి. ఇక్కడేంటి? మేనేజ్మెంట్ చేసాం. మేనేజ్ అంటే ఇవి రూల్స్ మీకు కొంచెం ఇలా అయినా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేంజెస్ చేద్దాము అని చెప్పి చేసుకున్నాం. సో, ఫెరా యాక్ట్ కాస్త ఏమైంది? ఫెమా యాక్ట్ అయింది. అలాగే ఎంఆర్‌టీపీ. ఎంఆర్‌టీపీ అంటే ఏంటి? మోనో మోనోపోలీస్ లేదా మోనోపోలీ అనుకుందాం. మోనోపోలీ ఎం అంటే మోనోపోలీ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్. రెస్ట్రిక్టివ్ అన్నమాట. రెస్ట్రిక్టివ్ అంటే రెస్ట్రిక్ట్ చేయడం, ఆపడం. ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఫాల్స్ ట్రేడ్ ప్రాక్టీసెస్ తప్పుగా చేసే ట్రేడ్ ప్రాక్టీసెస్‌ని రెస్ట్రిక్ట్ చేయడం. మోనోపోలీ అంటే ఏంటి? మోనోపోలీ అంటే బిజినెస్ కదా! ఓకే. బిజినెస్ ఇంకా ట్రేడ్ ఏదైతే తప్పుగా చేస్తున్నారో ఓకే. వాటిని రెస్ట్రిక్ట్ చేయడం. సో, ఫెరా యాక్ట్ అంటేనేమో రెస్ట్రిక్షన్ టు ద ఫారెన్ కంపెనీస్. చూడండి. ఫెరా అంటే ఏంటి? రెస్ట్రిక్షన్స్ టు ద ఫారెన్ కంపెనీస్. నేను చెప్పాను కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఫారెన్ కంపెనీస్‌కి. సో, ఫెరా యాక్ట్ అంటే ఏంటి? రెస్ట్రిక్షన్స్ టు ద ఫారెన్ కంపెనీస్. ఓకే. ఎంఆర్‌టీపీ అంటే మోనోపోలీస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్. ఓకే. అంటే డొమెస్టిక్ లెవెల్‌లో బిజినెస్ కానీ, ట్రేడ్ చేసుకునేవాళ్ళు ఎలాంటి ఇల్లీగల్ కానీ, లేకపోతే ఆహ్, అండర్ ద రూల్స్ ఆర్ ఓవర్ ద రూల్స్ చేయకుండా రూల్స్ ఫాలో అవ్వడానికి పెట్టిన యాక్ట్ ఏమో ఎంఆర్‌టీపీ. దాన్ని రీప్లేస్ చేసి కాంపిటీషన్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. ఓకే. దాన్ని రీప్లేస్ చేసి ఏం తీసుకొచ్చారు? కాంపిటీషన్ యాక్ట్ 2002. రెండిటిని 2002లోనే మార్చారు. ఫెరాని ఫెమా చేసింది 2002లోనే అండ్ ఎంఆర్‌టీపీని కాంపిటీషన్ యాక్ట్ చేసింది 2002లోనే. ఓకే. సో, నేను మీకు ఇది తీసేస్తాను క్లియర్‌గా ఉంటుంది కొంచెం. అండ్ యాహ్! ఫెరా ఏమైంది? ఫెరా ఇక్కడ చూడండి. ఫెరా ఏమైంది? ఫెమా అయింది. ఎంఆర్‌టీపీ ఏం జరిగింది? ఎంఆర్‌టీపీ కాంపిటీషన్ యాక్ట్ అయింది. ఓకేనా? సో,
ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ 1991 రూపీ హ్యాస్ బీన్ డీవాల్యూడ్. మన రూపీని డీవాల్యూ చేసేసుకున్నాము బై పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్. పివి నరసింహారావు గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు కలిసి ఇండియన్ రూపీని డివాల్యూ చేశారు. నిన్న మనం నిన్న అంటే నిన్న కాదు, ఎగ్జాక్ట్గా ఒక 2 days బ్యాక్ క్లాస్లో మనం సో కాల్డ్ ఈ 5-year పాలసీస్ 5-year ప్లాన్స్ మాట్లాడుకుంటున్నాం కదా. అప్పుడు 1991 వచ్చినప్పుడు, ఓకే, 1991 వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయాక ఎప్పుడైతే పివి నరసింహారావు గారు టేక్ ఓవర్ చేశారో అప్పుడు ఐఎంఎఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ ఇద్దరు కలిసి, అడ్వైజర్గా ఉండేవాడు మన్మోహన్ సింగ్, అండ్ ఇద్దరు కలిసి దే వర్క్అవుట్ ఎ ప్లాన్. వాళ్ళిద్దరు ప్లాన్ వర్కౌట్ చేశారు. ఏంటంటే మన ఇండియాను ఓపెన్ ఎకనామీ చేసుకోవాలి, ఓకే, ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, లైసెన్స్ రాజ్ని ఎండ్ చేశారు, ఓకే. సో దానిలో భాగంగానే రూపీ డివాల్యుయేషన్ కూడా జరిగింది. అండ్ గోల్డ్ వాజ్ యూజ్డ్ అబ్రాడ్ ఫర్ లిక్విడిటీ. ఓకే, గోల్డ్ యూజ్ చేసామన్నమాట మనకి అబ్రాడ్ లిక్విడిటీ కోసం. లిక్విడిటీ అంటే ఏంటి? క్యాష్, ఓకే. అండ్ లేటర్ గోల్డ్ వాజ్ రిలీజ్డ్. క్యాష్ కోసం మనం గోల్డ్ యూజ్ చేసుకొని తర్వాత గోల్డ్ అని రిడీమ్ చేసేసుకున్నాం మనం కట్టేసి. టు ట్యాకిల్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ $7 billion లోన్ వాజ్ టేకెన్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్. సో మన ఏమవుతుంది, ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది, బ్యాలెన్స్ ఆఫ్ యూనో పేమెంట్స్ క్రైసిస్ వల్ల $7 billion లోన్ తీసుకున్నాం. ఎవరి దగ్గర తీసుకున్నాం? వరల్డ్ బ్యాంక్ ఇంకా ఐఎంఎఫ్ దగ్గర తీసుకున్నాం. గాట్ ఇట్. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఇంట్రొడ్యూస్ చేసాం 1956 తర్వాత. ఇక్కడ 1956 కదా, తర్వాత న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 1991లో అన్ని రెస్ట్రిక్షన్స్ రిమూవ్ చేసాం. షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, అన్నీ రిమూవ్ చేసాం, ఓకే. ఓన్లీ 5 ఇండస్ట్రీస్కి మాత్రమే లైసెన్స్ తీసుకోవాలి, మిగతా అన్ని ఇండస్ట్రీస్ వీ కెన్ స్టార్ట్. అండ్ ఎఫ్డిఐ అలౌడ్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అలౌడ్. అండ్ లిబరలైజేషన్ అంటే లిబరలైజ్ చేశారు, అంటే లీగలైజ్ చేశారు అనుకుందాం, లేదా ఫారెన్ పాలసీస్లో చేంజెస్ చేశారు. వాళ్ళు ఇంతవరకు పెట్టచ్చు అని చెప్పి మనం లిబరలైజ్ చేసాం, వాళ్ళకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఏది? రెడ్యూసింగ్ ద ఓనర్షిప్ ఆఫ్ పిఎస్యూస్ ఈస్ కాల్డ్ డిస్ఇన్వెస్ట్మెంట్. ఎల్ఐసి కానీ లేకపోతే యూనో చాలా వరకు మనం వాటిని ఐపీఓస్ తీసుకొచ్చాం కదా, సో వాటిని డిస్ఇన్వెస్ట్ చేసి పబ్లిక్ కూడా దానిలో ఇన్వెస్ట్ చేసేలా చేసాం. సో దట్ ఆ బర్డెన్ గవర్నమెంట్ మీద తగ్గింది. నెక్స్ట్ లిబరలైజేషన్ ఆఫ్ ఫారెన్ పాలసీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఎఫ్డిఐ అలౌ చేశారు, లిబరలైజ్ చేశారని. లిమిటేషన్ ఆఫ్ ఫారెన్ ఈక్విటీ వాజ్ రేజ్డ్ టు 100%. సో ఫారెన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, ఓకే, ఈక్విటీ, ఓకే, ఫారెన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లేదా వాళ్ళ ఓనర్షిప్ 100% వరకు ఉండొచ్చు ఇండస్ట్రీస్లో అని చెప్పి వీ పుట్ ద అగ్రిమెంట్ ఆర్ వీ పుట్ ద డీల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓకే. నెక్స్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బ్రాండ్. దిస్ వాజ్ సెటప్ టు ప్రమోట్ అండ్ బ్రింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బ్రాండ్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేశాము. సో ఇవేంటంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి తీసుకురావడానికి అనమాట. గాట్ ఇట్. నెక్స్ట్ లిబరలైజేషన్ అంటే ఇందాక చెప్పుకున్నాగా లైసెన్స్ రాజ్ ఏం చేశారు, అండ్ ఎండ్ ఆఫ్ లైసెన్స్, కోటా అండ్ రెస్ట్రిక్షన్స్. ఇండస్ట్రీస్ పెట్టాలంటే అప్పట్లో చాలా లైసెన్స్ తీసుకోవాలి, చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి, అవన్నీ ఎండ్ చేసేసాము. దిస్ హెల్ప్డ్ ఫర్ ఓపెన్ అప్ ఆఫ్ వేరియస్ సెక్టార్స్. సో ఈ రెస్ట్రిక్షన్స్, లైసెన్స్ అన్ని తీసేసరికి ఏంటి, కొంచెం ఫ్రీ హ్యాండ్ వచ్చింది కాబట్టి చాలా ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ అయింది. గాట్ ఇట్. ఆ తర్వాత పిఎస్యూస్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి ఐఏఎస్కి ఇచ్చారు, రైట్. పిఎస్యూ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అడ్మినిస్ట్రేషన్స్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశారు, ఓకే. అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్. ఆఫ్టర్ 1991 దే ఆర్ గివెన్ ఆటోనమీ. ఇంత ముందు వరకు పిఎస్యూస్ ఐఏఎస్ హ్యాండిల్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది, 1991 తర్వాత ఆటోనమీ ఇచ్చారు వాళ్ళకి, ఓకే. నెక్స్ట్ ఆటోనమీ అంటే బయట వాళ్ళని అపాయింట్ చేసుకున్నారు, ఫ్రీ హ్యాండ్ వచ్చింది కొంచెం. దే కెన్ టేక్ ద డిసిషన్స్, కంపెనీ మేనేజ్మెంట్ డిసిషన్స్ తీసుకోవచ్చు అలా. నెక్స్ట్ గ్లోబలైజేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ విత్ ద వరల్డ్ ఎకనామీ. మన ఎకనామీని వరల్డ్ ఎకనామీతో ఇంటిగ్రేట్ చేశాము, ఎక్స్చేంజ్ రేట్స్లో ఎన్రోల్ అయ్యాము, ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాము అలా. రిఫార్మ్ లిమిటేషన్, లో గ్రోత్ ఆఫ్ అగ్రి సెక్టర్. ఇన్ 1991 అగ్రికల్చర్ ప్రొవైడెడ్ ఎంప్లాయ్మెంట్ 72% of the population and contributed to 29% of GDP. Reform limitations, okay. Despite of low growth, agriculture low growth ఉన్నా కూడా 1991 టైంలో అగ్రికల్చర్ ప్రొవైడెడ్ ద ఎంప్లాయ్మెంట్ టు 72% ఆఫ్ ద పాపులేషన్. అప్పటికి అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసింది వాళ్ళకి, అండ్ కాంట్రిబ్యూటెడ్ టు 29% మన జీడీపీలో కాంట్రిబ్యూట్ చేసింది. గాట్ ఇట్. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇది మన ఏమంటారు న్యూ ఇండస్ట్రియల్ పాలసీస్, ఓకే.
ఈ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956 తర్వాత మళ్ళీ 1991లో జరిగిన ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్స్. సో, అందుకే నేను ఇక్కడితో చెప్పాను. ఎందుకంటే ఇదేమో డొమెస్టిక్ వరకు ఆగిపోయింది. దాని తర్వాత డొమెస్టిక్ వరకు ఆగిపోయింది వేరే ఇయర్. సో, అందుకే నేను ఇవాళ ఫ్రెష్‌గా స్టార్ట్ చేశాను. 1991లో జరిగిన ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్స్ ఇవాళ ఫ్రెష్ టాపిక్. సో, నేను అందుకే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ. ఇక్కడితో నిన్న క్లాస్ అయిపోయింది. నేను ఇవాళ నుంచి ఇక్కడ 1991 నుంచి మనం ఏ చేంజెస్ చేశాము, ఎల్‌పీజీ రిఫార్మ్స్ ఎందుకొచ్చినాయి, అసలు ఫస్ట్ ఈ ఫెరా యాక్ట్ అంటే ఏంటి, ఫెమా యాక్ట్ అంటే ఏంటి, అది ఇది మొత్తం చెప్తే మీకు కాంప్లికేట్ అవుతుందని చెప్పి నేను ఫ్రెష్ క్లాస్‌గా చెప్పాను. అండ్ మన నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఫారెన్ ట్రేడ్ మీద ఉంటుంది. గాట్ ఇట్? ఫారెన్ ట్రేడ్ అనేది సెపరేట్ కాన్సెప్ట్. మనం ఇందాకైతే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీకు నెక్స్ట్ క్లాస్‌లో వస్తుందని చెప్తానని చెప్పా కదా! అది మీకు ఈ చాప్టర్‌లో వస్తుంది. ఇది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.